శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలలో ఒకటైనటువంటి తెనాలి రామకృష్ణ జన్మస్థలమైన పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం లక్కరాజు గారిపాడులో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఏకశిల సాలగ్రామ విగ్రహం అండి. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి, ఆ తర్వాత మాచర్ల చెన్నకేశ్వర స్వామి, ఈ 2 విగ్రహాలు సాలగ్రామ విగ్రహాలు. 3వ విగ్రహం వచ్చేసి మన పట్టాభిరామ విగ్రహం అండి. ఈ విగ్రహంపై రాముడు, సీత, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు, ఆంజనేయ స్వామి, గరుటి మంత్రుడు ఉండటం విశేషం. మకర తోరణంపై జంతువుల రూపంలో దశావతారాలు అద్భుతంగా చెక్కబడి ఉన్నవి. ఈ ఆలయం శ్రీకృష్ణదేవరాయల కాలంలో తెనాలి రామకృష్ణ ద్వారా పూజలు అందుకోబడిన ఆలయం అని ఇక్కడ శాసనం ద్వారా తెలుస్తుంది. స్వయంభూ శ్రీ పట్టాభి రామ ఏకశిల విగ్రహం ఊరి పొలాల్లో తవ్విన బావి నుంచి ఉద్భవించడం విశేషం. పాత ఆలయం శిథిలావస్థకు చేరటంతో నూతన ఆలయం నిర్మించే పనులు జరుగుతున్నాయి. ఈ ఆలయం గురించి పూర్తి విశేషాలు ఇక్కడ అర్చక స్వామి వారిని అడిగి తెలుసుకుందాము. రండి, వీడియోలోకి వెళ్దాం. ఇది పట్టాభిరామస్వామి దేవస్థానం అండి. ఈ విగ్రహము బావిలో దొరికిన విగ్రహం. క్రీస్తు పూర్వం అంటే సుమారు 1000 సంవత్సరాల క్రితము ఈ ఊరు ఒక బ్రాహ్మణ అగ్రహారం. 6 తరాల క్రితం ఈ ఊరు బ్రాహ్మణ అగ్రహారం. బ్రాహ్మణ అగ్రహారం అయితే ఈ ఊరిలో మంచినీళ్ళు దొరికేవి కాదు, ఉప్పు నీళ్ళు దొరికేవి. కాబట్టి ఉప్పు నీళ్ళు, మంచినీటి బావి కోసం ఊరెళ్ళ ఎక్కడైనా బావి తవ్వితే మంచినీళ్ళు పడతాయేమని ఊరెలపల ఒకరి స్థలంలో బావి తవ్వుతూ ఉండగా, ఆ బావి తవ్వుతూ కొంతగా ఒక 20 అడుగులు 30 అడుగులు తవ్వినా కానీ జలపడలేదట, చట్టుబడిందట. చట్టుబడే వరకు ఇంక ఇక్కడ నీళ్లు పడవు, వేరే చోట ఇంకా ప్రయత్నిద్దాము అనుకోని పెద్దలు మానుకొని ఇంకో చోట ప్రయత్నిద్దాం అనుకున్న సమయంలో ఒక గడ్డపార నూటేసే వరకు ఒక విచిత్రమైన శబ్దం వినిపించిందట. విచిత్రమైన శబ్దం వినిపించిందే కాక ఆ గడ్డపార నూటేసినట్టు కూలి అతనికి కళ్ళు కనపడలేదట. కళ్ళు కనపడకపోయేసరికి ఇక్కడ ఏదో విశేషం ఉన్నది అని చెప్పని ఆ నూటేసిన దగ్గర నుంచి చుట్టూరు తవ్వటం ప్రారంభించారట. ఒక 5-6 అడుగులు బాగా తవ్వటం ప్రారంభిస్తే ఒక విగ్రహం బయటపడుతూ వచ్చిందట. ఆ విగ్రహం ఏమిటా అని చెప్పని చూడగా ఆ విగ్రహం తవ్వారు. ఆ విగ్రహం బయటికి ఎంత పిగిలించినా రాలేదు. కానీ ఆ విగ్రహం అడుగున మణిశిల అని ఒకటి ఉంటుందండి. ప్రతిష్ఠ చేసేటప్పుడు అడుగున ఒక మణిశిల, అది గట్టిగా లాగేవరకు దాంట్లోంచి ఒక నీటి బుగ్గ పైకి తన్నిందట. ఆ నీటి బుగ్గ ఏం బుగ్గ అంటే మంచి స్వచ్ఛమైన మంచి నీళ్ళట. రామ్ బుగ్గ అని నీటి బుగ్గ తన్ని. ఆ నీటి బుగ్గ తన్ని దాన్ని ఎంత జలాపినా ఆగలేదట. ఆ విగ్రహాన్ని బయటికి తీసుకొచ్చి ఏ విగ్రహాన్ని పరీక్షించి చూడగా రాముల వారండి. రాముల వారి తొడ మీద అమ్మవారు సీతాదేవి కూర్చొని ఉంది. సీతాదేవి, లక్ష్మణస్వామి పాదాల దగ్గర చూడండి గరుత్మంతుడు ఉన్నాడు. భరత్మంతుడు అదేవిధంగా లక్ష్మణస్వామి గడంబ భరతుడు ఛత్రం గొడుగు పట్టుకొని ఉన్నాడు. శత్రుఘ్నుడు స్వామివారికి వింధ్యామరం ఇస్తూ ఉన్నాడు. స్వామివారి పాదాల దగ్గర చూడండి ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఇదంతా ఏకశిలా విగ్రహంలో ఉండేవారికి ఇది ఏం స్వామి అని పరీక్షించగా రాముల వారు అంటే కోదండం పట్టుకొని ఉన్నాడు కాబట్టి లక్ష్మణస్వామి కోదండం పట్టుకున్నాడు. కోదండరాముడు, సీతారాముడు కాదు, కోదండరాముడు కాదు, ఇది పట్టాభిషేకమైనటువంటి పట్టాభిరాముడు అని చెప్పినప్పుడు పెద్దలు నిర్ణయించుకొని ఆ విగ్రహాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠింపజేశారండి. అదేవిధముగా ఈ విగ్రహం ఇది విశేషం ఏమిటంటే దశావతారాలు కూడా చెక్కబడి ఉన్నాయండి. ఇదిగోండి మత్స్యావతారము, మత్స్యం, కూర్మం, వరాహ అవతారము, నారసింహ, సింహతలాటము, వామన, పరశురామ, ఈ విధముగా దశావతారంలో కూడా చెక్కబడి ఉండండి. ఈ విగ్రహం విశేషం ఏమిటంటే సాలగ్రామ శిలా విగ్రహం అండి. సాలగ్రామ శిల, ఇది ఎక్కడ మాచర్ల చెన్నకేశ్వర స్వామి. ఈ విశేషమైన తిరుమలలో తిరుపతి వెంకటేశ్వర స్వామి సాలగ్రామ విగ్రహంలాగా ఇది ఒక 3వ విగ్రహము అని ఒక పండితులు చెప్పగా విన్నామండి. సాలగ్రామ విశేషం. అదే విధముగా దీనికి వెంకటాద్రి నాయుడు గారని ఉన్న చూడండి దేవాలయాలు కట్టించాడు కదా, అది వెంకటాద్రి నాయుడు గారు కూడా ఈ దేవాలయానికి ఒక 20 ఎకరాల మాన్యం ఇచ్చిన్నాడు అండి. ఏం ఇచ్చాడు, అదే విరామభూమిగా స్వామివారికి సేవ నిత్యం చేస్తూ ఉన్నాం. అందులో కొంత భూమి ఎండోమెంట్ వాళ్ళు 10 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు. 10 ఎకరాలు మా కింద ఉన్నది, అర్చక స్వాధీనంలో ఉంది, చేస్తున్నాం. ఇంకొక విశేషం ఏమిటంటే తెనాలి రామలింగ కవి కూడా పుట్టి పెరిగాడని, ఈ ఊరిలో పుట్టి పెరిగాడటండి. పక్కనే ఇల్లు ఉంది. అప్పుడు బ్రాహ్మణాగ్రహారం. తెనాలి రామలింగ కవి కూడా ఈ ఊళ్ళో పుట్టి పెరిగాడని, తెనాలి రామలింగ కవి కాలంలో కూడా ఈ స్వామి పూజలు అందుకున్న భగవంతుడు అని ఒక విశేషం అండి. ఎలాగంటే కృష్ణదేవరాయల టైంలో తెనాలి రామలింగ కవి అష్టదిగ్గజంలో ఒక కవి అండి. కృష్ణదేవరాయల టైం తర్వాత కొంతకాలం మన దేశాన్ని నవాబులు పరిపాలించారట. నవాబులు పరిపాలించినప్పుడు మన హిందూ దేవాలయాల్ని, హిందూ విగ్రహాలని భిన్నం చేసేవాడట.
అప్పుడు వాళ్ళ కంటపడకుండా ఏది ఆ ముస్లింలకు వాళ్ళ కంటపడకుండా అప్పటి మన పెద్దలు ఈ స్వామివారి విగ్రహమును తీసుకొని ఊరి ఒక చోట భద్రపరిచినట్లు అప్పుడు చాలలో కుంటలు బావులు ఉండేవంటి రైతులకు ఇప్పుడు కూడా ఉన్నాయనుకోండి కొంతమందికి, అలాగే కుంటలో వాళ్ళ కంటపడకుండా భద్రపరిచినట్లు అలా కొంతకాలం అజ్ఞాతవాసములో బావిలో ఉన్న తరువాత ఎప్పటికో కొంతకాలానికి మన వాళ్ళు బావి తవ్వడానికి అదృష్టవశాత్తు క్షణ నియోగం అక్కడే బావి తవ్వడం, ఆ బావిలో ఈ విగ్రహం దొరికినది అని ఒక విశేషమండి. అప్పటి నుండి శ్రీరాముల వారికి అన్ని తరాల నుంచి పూజా కార్యక్రమాలు జరుపుకుంటూ వస్తున్నారు. ముక్కోటి ఏకాదశి, ధనుర్మాసము, దసరా ఉత్సవాలు, ఉగాది పండుగ అన్ని కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు జరుపుకుంటూ శ్రీరామ కళ్యాణము మొత్తం పూజా కార్యక్రమాలు జరుపుకుంటూ కాలక్రమేణా ఈ దేవాలయము కొంచెం జీర్ణోద్ధరణ అయిపోయి శిథిలావస్థకు చేరిన తర్వాత మళ్ళీ ఆ శిథిలావస్థలో ఉన్న ఆ విగ్రహాన్ని తీసి విగ్రహాన్ని ఇక్కడ బాలాలయం చేశారు. 1 సంవత్సరం క్రితమే ఒక బాలాలయం చేశారు. అదిగోండి అక్కడ దేవాలయం మళ్ళీ పునర్నిర్మాణం రాతి కట్టడితో బ్రహ్మాండంగా కడుతున్నారు. కట్టిన తర్వాత ఈ స్వామి వారిని అక్కడే ప్రతిష్ఠింపజేసి మళ్ళా పూర్వవైభవం తీసుకొని రావాలని గ్రామ పెద్దల సహకారంతో పూజా కార్యక్రమం జరుగుతున్నామండి. ఇది ఈ స్వామివారి అంటే మన విగ్రహం చెక్కి చేయించిన విగ్రహం కాదు, బావిలో దొరికిన విగ్రహము. పురాతన కాలం అంటే కృష్ణదేవరాయల టైంలో కూడా పూజలు అందుకున్న భగవంతుడు అని ఒక ప్రసిద్ధి అండి. ఇది శ్రీరామచంద్ర యొక్క స్వామివారి యొక్క చరిత్ర. ఇది వైష్ణవ సాంప్రదాయం ప్రకారంగా జీయస్వామి రామానుజుల వారు, వేదిరాజుల వారు, ఆళ్వార్ల సాధ్యంలో వైష్ణవ సాంప్రదాయ ప్రకారంగా ఈ దేవాలయం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పూజలు అందుకుంటూ వస్తున్నది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఇప్పుడు మనం చూస్తున్న విగ్రహాలు కూడా నవాబుల కాలంలో ధ్వంసం చేశారంటండి. ఆ ముక్కులు అన్నీ విరిగిపోయినాయి. నందీశ్వరునికి ఏదన్నా కానీ మళ్ళీ ఇక్కడ ప్రతిష్ట చేసి స్వామివారికి పూజలు చేస్తున్నారు ఇక్కడ. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సింగరేశ్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్.